గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ట్రిక్ బాధలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ట్రిక్ బాధల మూలంగా తిన్న వెంటనే అజీర్తి, కడుపు ఉబ్బరం, పులితేనుపులు, ఎడతెగని ఆపాన వాయువులతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. నలుగురికి చెప్పుకోలేని బాధలు కావడంతో చాలా మంది గ్యాస్ట్రిక్ బాధల మూలంగా ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గ్యాస్ట్రిక్ బాధల్ని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం గ్యాస్ట్రిక్ సమస్యలకి యోగిక్ మేనేజ్మెంట్ ద్వారా ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలా, ఏ విధంగా నయం చేసుకోవాలా. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలామందికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎక్కువ మందిలో మనకి కనిపిస్తున్నాయి. దీనికి గల కారణం, ప్రధానమైన కారణం అన్నమయ కోశం దెబ్బతినడం, పాడవడం. దానికి గల కారణం సరైనటువంటి ఆహార విధానం తీసుకోకపోవడం, విరుద్ధ ఆహారం తీసుకోవడం, సమయం కాని సమయంలో ఆహారం తీసుకోవడం, బయట ఆహారం ఎక్కువగా సేవించడం, ధూమపానం, ఆల్కహాల్, మసాలా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, బయట ఆహారంలో వివిధమైనటువంటి ఆయిల్స్ వాడుతున్నటువంటి ఆహారాలు తీసుకోవడం, కడుపులో మంట, వికారంగా ఉండడం, ఏ ఆహారం తీసుకున్నా సరే పడకపోవడం, చాలా సెన్సిటివ్ అయిపోవడం, వీటికి తోడుగా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కూడా డైజెషన్ సిస్టమ్ మీద చాలా ప్రభావం కలుగజేస్తూ ఉన్నాయి. జీవన పర్యంతం మన యొక్క జీర్ణక్రియ కొన్ని టన్నుల ఆహారాన్ని అది జీర్ణం చేయాలి. కాబట్టి ఉన్నది ఒకటే యంత్రం, కాబట్టి ఇది ఆరోగ్యంగా ఉంటేనే ఎటువంటి ఆహారాన్ని సరే జీర్ణం చేసి మరి శరీరంలో ఉన్న అన్ని భాగాలకి శక్తిని పంపించాలి. అంటే ముందు ఈ జీర్ణక్రియ బాగా పనిచేయాలి. మరి ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆసనాలు వెయ్యాలి? ఇందులో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సుప్త మత్యేంద్రాసనం మరియు పూషాణ ముద్ర. ఈ రెండు డైజెషన్ సిస్టమ్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అన్నిటికీ మెడిసిన్ ద్వారానే కాకుండా కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాల ద్వారా కూడా సంపూర్ణ సహజమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. అది యోగిక్ మేనేజ్మెంట్ చెప్తుంది. ఇప్పుడు మనం ఈ సుప్త మత్యేంద్రాసనం మరియు పూషాణ ముద్ర ఏ విధంగా చేయాలి అన్నది ఒక్కసారి మనం చేసి చూద్దాం. ముందుగా శవాసన భంగిమకి రావాలి. దండాసనం మీదుగా పాదాలు రెండు స్ట్రైట్గా ఉంచుకొని శవాసన భంగిమకి రావాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ముందుగా ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క మోకాల దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి మోకాలకి కుడి పక్కన ఉంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమకాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు హెడ్ని లెఫ్ట్ సైడ్ త్రిప్పి ఉంచాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమకాలు యొక్క మోకాలను ఎంత వీలైతే అంత కిందకు వంచే విధంగా చేయాలి. హెడ్ పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్పైన్ పూర్తిగా ట్విస్ట్ అయినట్టుగా ఉంటుంది. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు కుడికాల్ని ఎడమ చేతితో రిలీజ్ చేసి కుడికాల్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు కుడి చేతిని కూడా రిలీజ్ చేసి ఎడమ కాలుని కూడా కుడికాలు జతలో తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా కుడికాలతో చేస్తాం. కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమకాలకి ఎడమ ప్రక్క ఉంచి కుడికాలు యొక్క పాదాన్ని ఎడమ మోకాలకి ఎడమ పక్కన ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడికాలు యొక్క మోకాలను పట్టుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలను ఫోల్డ్ చేసి కుడి చేత్తో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు హెడ్ని రైట్ సైడ్ తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఎడం చేత్తో కుడికాల యొక్క మోకాలను ఎంత వీలైతే అంత కింద కానించి ఉంచాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి.
ఇప్పుడు కుడి చేత్తో ఎడంకాలు యొక్క పాదాన్ని రిలీజ్ చేసి ఎడమ కాలుని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఎడమ చేతిని కూడా రిలీజ్ చేసి కుడి కాలుని ఎడంకాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు ప్రశాంతాసనలో కొద్ది సమయం విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు శవాసనం నుంచి బయటకు వచ్చి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం పూషాణ ముద్ర. ఈ ముద్రను వజ్రాసనంలో కానీ, ఈ ముద్రను వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని కూడా చేయవచ్చు. రెండు అరచేతులు ఆకాశం చూస్తున్న విధంగా ఉంచాలి. మోకాళ్ళ పైన ఉంటాయి, విశ్రాంతిగా ఉంటాయి. ఇప్పుడు ఎడమ చేతి యొక్క బొటన వ్రేలు చివరి భాగానికి ఉంగరపు వేలు మధ్య వ్రేలుని చివర్లు తాకించి ఉంచాలి. కుడి చేతి యొక్క బొటన వ్రేలు చివరి భాగానికి చిటికిన వ్రేలు ఉంగరపు వేలు చివర్ల భాగాన్ని తాకించి ఉంచాలి. వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక. ఈ రకంగా నియమాలు నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడవాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి ఈ సుప్త మత్యేంద్రాసనం. ఈ ఆసనం మీద మీరు చూసినట్లయితే జీర్ణాశయం మీద పూర్తిగా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ ఆసనం యొక్క ప్రభావం పొట్ట భాగం పైన జీర్ణాశయం మీద పడి ఈ జీర్ణశక్తిని బాగా పెంచి జీర్ణాశయాన్ని పనిచేయించడంలో ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ప్రొద్దున్న ఒక లెఫ్ట్ లెగ్తో లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ లెగ్తో రైట్ సైడ్ ఒక 5 టైమ్స్ చేసినట్లయితే మన జీర్ణాశయం యొక్క శక్తి పొంది మరలా అక్కడ ఉండేటటువంటి అనారోగ్య సమస్యల్ని ఇది పారద్రోలుకునే విధంగా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అదేవిధంగా ఈ పూషాణ ముద్ర అనేటటువంటిది మన డైజెషన్ సిస్టమ్ పైన చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మరి ఇట్లాంటివన్నీ యోగాసనాల ద్వారా, యోగిక్ మేనేజ్మెంట్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందరూ పొంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.